వినికిడి సమస్య. సో బేసిక్గా ఏంటి అని అంటే లైక్ వినికిడి సమస్య వల్ల మాట కూడా రాదు. సో చాలామంది పిల్లల్లో వినికిడి సమస్య వల్ల మాట రాకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం చాలా లేట్గా ఐడెంటిఫై చేస్తాం. లేట్గా ఐడెంటిఫై చేయడం వల్ల వాళ్ళ మాట కూడా పూర్తిగా రాదు. సో ఎర్లీగా ఐడెంటిఫై చేసి అంటే వీలైనంత తొందరగా పుట్టిన వెంటనే హియరింగ్ టెస్ట్ చేసుకొని ఆ హియరింగ్ టెస్ట్ చేసుకొని ఒకవేళ హియరింగ్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక ప్రాబ్లం 70% కంటే తక్కువ ఉందనుకోండి, నార్మల్ హియరింగ్ డివైస్ అంటారు, వినికిడి యంత్రాలు, అవి పెట్టుకోవాలి. లేదు ప్రాబ్లం ఒకవేళ 80% ఆర్ 80% కంటే ఎక్కువ ఉన్నట్లయితే సో తీవ్ర వినికిడి సమస్య అంటారు. సో అలాంటి ప్రాబ్లంకి కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒకటే మార్గం. సో ఆపరేషన్ చేసినట్లయితే నార్మల్గా వినే ఛాన్స్ అనేది ఉంటుంది. వన్స్ ఆ హియరింగ్ వచ్చిన తర్వాత స్పీచ్ థెరపీ అంటే లైక్ ఏబిటి అంటారు, కాక్లియర్ ఇంప్లాంట్ చేసిన పిల్లలకు ఆడిటరీ వర్బల్ థెరపీ. అంటే ఏంటి అంటే జస్ట్ విని మాట్లాడడం అనమాట, వినికిడితోని మాట్లాడడం. సో మిగతా అన్ని సెన్సెస్ వాడకుండా ఓన్లీ హియరింగ్ ద్వారా విని మాట్లాడేటట్లు నేర్పించాల్సి ఉంటుంది. సో అలా నేర్పించినట్లయితే తొందరగా ట్రీట్మెంట్ చేసి ఇలా ఏవిటీ ఇప్పించినట్లయితే లాంగ్ రన్లో మిగతా పిల్లల వల్లే నార్మల్గా మాట్లాడతారు, నార్మల్గా ఉంటారు. లేదు అని అంటే తీవ్ర వినికిడి సమస్య ఉన్న పిల్లలు ఆల్మోస్ట్ లైక్ చెవిటి మూగలాగా మిగిలిపోతారు. సో అలా ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే తొందరగా ట్రీట్మెంట్ చేసుకొని ఆపరేషన్ చేయించుకొని థెరపీ తీసుకున్నట్లయితే నార్మల్ పిల్లలు నార్మల్గా తయారవుతారు.